2 సంవత్సరాలు వెన్నుపోటు దినోస్తుగా వైసీపీ నాయకులు చాలా భర్జరిగా చేశారు. ఎందుకంటే వాళ్ళు గత 5 ఏళ్ళలో ఎన్నో అభివృద్ధి చేశారు కదా, ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఆయన ఎన్ని ఇల్లు కట్టాడు, ఎన్ని చేశాడు, ఎన్ని పట్టాలు ఇచ్చాడు ప్రజలందరికీ తెలుసు. అందుకే ఈరోజు ఆయన మొన్న చేశారు 9,000 పట్టాలు ఇచ్చామని ఒక నాయకుడు చెప్పారు. సంతోషం, ఇచ్చినంత కాలం లేదు. ప్రభుత్వ డబ్బులన్నీ దుర్వినియోగం చేశారు, ప్రభుత్వం నుంచి కాజేశారు. ప్రభుత్వానికి ప్రజల పేరు చెప్పారు. ఆదోని 40 ఎకరాలు కావాలా, 50 ఎకరాల 9-10,000 పట్టాలు కావాలని చెప్పారు. డబ్బులు రాబట్టుకున్నారు. రాబట్టుకుని డబ్బులు ఎవరు జోబులో పోయినారు మీకు అందరూ తెలుసు. ఈరోజు నిర్ధారంగా నేనే పోయి కల్పించాను. సొంత ఊరితో వచ్చాను నేను. మన గ్రామంలో చంద్రబాబు నాయుడు నగర్ అని 10 ఎకరాల భూమి కొని ఆ రోజు 232 పట్టాలు ఇచ్చాను. ఒకరికి 3 సెంట్లు ఇచ్చాను. ఈరోజు ఆ ఫోటో పూర్తిగా చెప్తున్నా. మా చంద్రబాబు కాలంలో ఇల్లు ఎట్లా కట్టారు, ఇల్లు ఎట్లా ఉంది చూడండి మీరే. అదే ప్రకారం మొన్న జగనన్న కాలనీ అనే మా ఊర్లో 4 ఎకరాల 20 సెంట్సులు 4 ఎకరాల 20 సెంట్సులు ఇల్లు కొన్నారు, భూమి కొన్నారు. కొని పట్టాలు 1,000 సెంట్లు ఇచ్చారు ఒకరికి. మేము చూపిస్తాం, ఫోటోలు చూపిస్తున్నాం మీకు. జగనన్న కాలనీకి మరి రస్తాకులు కొన్నారు. ఆ రస్తాలు కూడా డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు కూడా తీసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం నుంచే డబ్బులు రాబెట్టుకున్నారు. సంతోషం. వాళ్ళకి చెప్తారు అన్ని కోట్లు, ఈ కోట్లు కరెక్టే, అభివృద్ధి శూన్యం. అదే ప్రకారంగా 2004లో రాజన్న రాజ్యం అంటే రాజశేఖర్ ఉన్నప్పుడు 2004లో సిరుగుపూర్ రోడ్లో అప్పట్లో రోడ్డు మెయిన్ రోడ్డుగా సరుకున్నారు. పాపం కాదం లేదు. ఆ రోజు కొన్ని ఈరోజు ఇల్లు ప్రభుత్వ ఇల్లు చూడండి ఏ రకంగా ఉన్నవి. అదే మాది 2017-18లో మన చంద్రన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఫోటో చూడండి. ఇల్లు ఎక్కడ కాపురం చేస్తున్నారు ప్రజలు, ఇక్కడ కాపురం చేస్తున్నారా, అక్కడ కాపురం చూడండి నివాసం. అదే జగనన్న కాలనీ చూడండి మీరు. ఆ జగనన్న కాలనీకి నివాసం ఎంతమంది ఉందో చూపించండి. 5 ఏళ్ళు టిట్కో ఇళ్ళు వాళ్ళకైనా గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసింటే ఈరోజు 4,700 ఇళ్ళు భర్తీ అయ్యాయి. ఈరోజు చూస్తాను నేను పోయినాడా 200-250 కుటుంబాలు 200 కుటుంబాలు హ్యాపీగా జీవనం చేస్తున్నారు. ఈరోజు మేమిచ్చిన స్థలం, మేము కల్పించిన స్థలం ఆ రోజు మా ప్రభుత్వంలో ముందు డెవలప్మెంట్ కోసం అక్కడ ఉన్న ప్రజలకి డెవలప్మెంట్ కోసం భూమి పెడితే దాన్ని కూడా మీరు పట్టాలు ఇచ్చారు. అది బీడుపడింది. ఈరోజు ఆడ ఫ్యామిలీ ఉన్నోడు చూసి అందరు పరిగెత్తి నా పట్ట ఇచ్చారు, నా పట్ట ఈరోజు తెలియజేసుకుంటున్నారు. ఏమమ్మా నాకు కూలర్ చేయనుకున్నాను నేను ఈరోజు పోయినా 40-50 మంది ఉన్న దాంట్లో. ఏమి సేను ఇస్తారని లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో టెట్కో ఇల్లు ముందు ఒక 20 ఎకరాలు 10 ఎకరాల భూమి అట్లా డెవలప్మెంట్ పెట్టారు. దాన్ని జగనన్న 1,000 సెంట్లు ఇచ్చారు. అది బీడు పండి చెట్ల మనిషి అవి. ఈరోజు దీన్ని డెవలప్మెంట్ చూసి ప్రజలు చూసి అందరూ పరిగెత్తి వచ్చి నాకే మా సైడ్ పంట ఇచ్చారని తెలియజేసుకుని అన్నారు. నేను చూసి వచ్చాను, ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. ఈరోజు మీరు ఆలోచన చేయండి, పెట్టిండొచ్చు డబ్బులు ప్రజలకు, అవి చేరలేదు. మీ నాయకుల జోబులు పోయినారు. ఈరోజు ఇది అదే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు సార్ ఇచ్చిన ఇల్లు ఎంత డెవలప్మెంట్ అయినా చూపేయండి మీరు. అదే భాస్కర్ నగర్ ఆ రోజు
ల్యాండ్ అక్వైర్ చేసింది మేము, ఆ రోజు పట్టాలు ఇచ్చింది మేము. తర్వాత మీ ప్రభుత్వం వచ్చింది, భాస్కర్ పేరు ఇచ్చారు, సంతోషం, మాకు అభ్యంతరం లేదు. మన జిల్లా ముఖ్యమంత్రి వారి మాజీ ముఖ్యమంత్రి వారి వాళ్ళు పేరు ఇచ్చే సంతోషం, అది డెవలప్మెంట్ అయింది. మీరు గ్రామానికి 2, 3, 4 కిలోమీటర్ దూరం వస్తే ఎవరు ఉంటారు చెప్పండి? ప్రజలకు అందుబాటు ఉండాలి. ప్రజలకు 10 ఎకరాలు పుట్టి 5 ఎకరాలు అయ్యి ప్రతి సంవత్సరం పెంచుకుంటే పో. ప్రజలు నివాసం ఉంచే స్థలం అయ్యాలి. ఈరోజు 9,000 ఇచ్చాను 10,000 ఇచ్చానని ఎక్కడో చేసి వాళ్ళకి అర్థం మీకు అర్థం. ఆ రోజు ప్రజలు ఒక వీడియో లీక్ అయింది, అది అందరూ చూసాం. వీడియో లీక్ అయిన తర్వాత వాళ్ళు బెదిరించారు, ఏం చేశారు, ఇవన్నీ చేశారులే, అవన్నీ కాదు. ఇప్పుడు ఒక సామాన్య రైతు ఎందుకు ముందుకు వస్తారు చెప్పండి? సామాన్య రైతు ఎందుకు వస్తారు చెప్పండి? 1,25 కోటి అవినీతి అంటున్నారు. సరే, అదేమో మీకు అవినీతితో న్యాయం ఉందో మీకు వదిలేస్తాం, మాకు అభ్యంతరం లేదు, మనం చూసింది కాదు వదిలేదు. ఈరోజు ఎందుకు డెవలప్మెంట్ కావాలని లేదు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? ప్రజలు ఎందుకు పోవడం లేదు? మీరు కట్టిన ఇల్లు ఎక్కడ ఉన్నారు? ప్రజలు చూపేయండి, మేము కట్టిన ఇల్లు చూపిస్తా, ఎక్కడన్నా రండి. భాస్కర్ నగర్ పోదామా? ఇచ్చిన పట్టాలు ఇచ్చాం, భాస్కర్ నగర్ నివాసం ఉంటున్నారు. ఈరోజు టిడ్కోల్లో నివాసం ఉంటున్నారు. మన గ్రామంలో చంద్రబాబు నగర్లో నివాసం ఉంటున్నారు. ఎన్టీఆర్ నగర్లో ఫుల్ డిమాండ్ అయిపోయింది మాది. ఆ రోజు పట్టాలు ఇచ్చాము, ఒక రైతు ఫ్రీగా ఇచ్చాడు మాకు, ఒక 2-4 ఎకరాలు ఎన్టీఆర్ నగర్ బస్ స్టాండ్కి. ఫుల్ డిమాండ్, 1 లక్ష 2 లక్షలు 3 సెంట్ అయిపోయింది. ఈరోజు ప్రభుత్వ డబ్బులు ఖర్చు చేసేటప్పుడు, మేము రాబడేటప్పుడు ఇది మా ప్రజలకి సరిపోతుందా? ప్రజలకు అందుబాటులో వస్తుందా? లేదా ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా నాకు స్వార్థ కోసం, మన కోసం, మన నాయకుల కోసం ఇది 20 ఎకరాలు ఉంటుందా, అది 50 చేసుకొని కూర్చుంటే మంచిది కాదు. ఈరోజు మేము నిర్ధారంగా మాట్లాడుతున్నాం. మీరు కాబట్టి, నేను చెప్పిన కాబట్టి ಇವತ್ತು ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లుంటుంది, రాజన్న పరిపాలన ఎట్లుంది, జగనన్న పాలన ఎట్లుంది, మీరే ఇప్పుడు చేసుకుని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు మౌనవి దేవేంద్రప్ప, రాష్ట్ర కుర్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి.